హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? ఇక మీ బాధని వదిలేయండి. గతంలో 40-50 ఏళ్లకో తెల్ల జుట్టు వచ్చేది. కానీ ఇప్పుడు 17 ఏళ్లకే తెల్ల జుట్టు వస్తుంది. దీనికి ప్రధాన కారణం కాలుష్యం, ఆహారపు అలవాట్లు, అలాగే ఎండలో ఉండకపోవడం. దీంతో జుట్టు బలహీనంగా మారడంతో సహా చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. తెల్ల జుట్టు రాగానే చాలామంది రంగును వేసుకుంటారు. కానీ దీనివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ గురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా చెబుతున్నారు. ఎందుకంటే అందులో వాడే కెమికల్స్ శరీరానికి చాలా ప్రమాదకరం. ఎలాంటి కెమికల్స్ లేకుండా జుట్టు నల్లగా మారాలంటే ఇప్పుడు నేను చెప్పే చిట్కాల్ని పాటించండి. కరివేపాకులో బయో యాక్టివ్ పదార్థాలు ఉంటాయి. ఇవి జుట్టుకు పూర్తి పోషణను అందిస్తాయి. కరివేపాకు తెల్ల జుట్టు సమస్యను దూరం చేస్తుంది. ఈ పేస్ట్ లేదా కరివేపాకు వేసిన నూనెను తలకు రాసుకోవడం వల్ల తెల్ల జుట్టు నుంచి మంచిగా ఉపశమనం ఉంటుంది. ఇక నిమ్మకాయలో ఉండే మూలకాలు జుట్టును నల్లగా మార్చడంలో ప్రభావితంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం 15 మిల్లీలీటర్ల నిమ్మరసం, 20 గ్రాముల జామకాయ పొడిని తీసుకుని ఆ రెండింటిని కలిపి పేస్ట్లా చేసి తలకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయండి. అలా కొద్ది రోజులు చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారే అవకాశం ఉంది. నెక్స్ట్ తులసి. ఎయిర్ కేర్ నిపుణుల సలహా ప్రకారం తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని ప్రభావం వల్ల తెల్ల జుట్టును నల్లగా మారేందుకు సహాయం చేస్తుంది. అయితే జుట్టుకు తులసి ఆకులు ఎలా ఉపయోగపడుతున్నాయో చూడండి. అది ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.